ఈరోజు దేవుని వాగ్దానము ప్రేమపూర్వకంగా ప్రభు మాటలను మీరు తీసుకొనండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యమందు దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటనంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ఏమంటున్నాడనంటే, తన బిడ్డలైనటువంటి మీతో ఆనందించండి అని చెప్తున్నాడు దేవుడు. ఆనందించడం ఎట్లా సాధ్యం పాస్టర్ గారు అని మీరు అంటారేమో. ఎందుకనంటే మీకు కష్టాలు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి, మీకు ఇబ్బందులు ఉన్నాయి, మీకు అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇన్నిటి మధ్య ఎలా సంతోషంగా ఉండగలం పాస్టర్ గారు అని మీరు అంటారేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకు ఆనందించాలనంటే ప్రభు అంటున్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడంట మీకు. హల్లెలూయా. ప్రభువు సమీపముగా ఉన్నాడు అని వ్రాయబడింది చూడండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. ప్రభువు మీకు దగ్గరే ఉన్నాడంట. ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారేమో, ఆయన మాకు దూరాన ఉన్నాడని మీరు అనుకుంటున్నారేమో, ఆయన ఎక్కడో మందిరంలో ఉన్నాడు అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు మీతోనూ మీ ఇంటిలోనూ ప్రభు ఉన్నాడు. ఉండి ఆయన అంటున్న మాట ఏమిటనంటే, మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎందుకంటే మీ కష్టాలన్నీ తొలగిపోయే రోజు వచ్చేసింది. ఆయన సమీపంగా ఉన్నాడు అని అంటే నీ ప్రార్థన ఆయన వింటున్నాడు, నీ కష్టాలు ఆయన చూస్తున్నాడు, నీ బాధలన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు ప్రభువు సమీపంగా ఉన్నాడు. అయితే మరి ప్రభు ఏమంటున్నాడు? ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పిన తర్వాత దేనిని గురించి చింతపడొద్దు, కానీ ప్రతి విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయమంటున్నాడు. ఇప్పుడు నీ కష్టం ఏదుందో నీ వంట ఆయనకు ప్రార్థన చేయమంటున్నాడు. మరి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. ఎందుకని? నీ దగ్గరే ఉన్నాడు సమీపంగా. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు. ఆ కష్టాలన్నీ తీర్చేసే దేవుడు నీకు దగ్గరే ఉన్నాడు కాబట్టి, ప్రభుకి ఇప్పుడు ప్రార్థన చేస్తే దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆయన విని నీ సమస్యలు పరిష్కరిస్తాడు, నీ హృదయాన్ని ఆనందింపచేస్తాడు, నీ నోటిని నవ్వుతో నింపుతాడు. ఇప్పుడు నువ్వు ఆనందంగా జీవిస్తావు. మరి కన్నులు మూస్తారా? ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమున వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి. ఈ కుటుంబాన్ని మేలులతో నింపండి. ఈరోజు నాయన విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని స్వీకరించి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ప్రభు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఈ కుటుంబాలను మేలులతో నింపండి. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఆనందించే అనుభవంలో, ప్రార్థించే అనుభవంలో ప్రభు మీరు సమీపంగా ఉన్నప్పుడు ఈ పిల్లలు బలపడినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. షాలోమ్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ఆయన సమీపంగా ఉన్న దేవుడు కనుక మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ సహోదరుడు గణపవరం నుంచి రావడం జరిగింది. ఈయన పేరు శివకుమార్ గారు. ఈయన కార్పెంటర్ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఈయన 27 ఏళ్లుగా మద్యపానాసక్తుడిగా ఉన్నాడు. ఆ మద్యం అనేటువంటి ఆ బంధకాల్లో ఉన్నారు. ఎంతో ధనం ఖర్చు అయిపోయింది, ఎంతో నష్టం అయిపోయింది, ఎంతో విలువను కోల్పోయాడు కూడాను. అలాగన బాధపడుతున్నటువంటి వేళలో మార్పు చెందాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఈ అవమానాలు ఇవన్నీ కూడా తీసివేయబడాలి, నేను మంచిగా జీవించాలని చెప్పి అనుకుంటాడు, కానీ దానిని చేయలేకుండా ఉండేవాడు. అట్లాంటిది గత సంవత్సరం ఈ సహోదరుడు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులకు చెప్పి క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర పండుని చేత్తో పట్టుకొని, దేవా ఈ పండు తింటూ ఉన్నాను, నాకు నూతన స్వభావం దయచేయండి, నేను జయించలేకుండా ఉన్న ఈ యొక్క త్రాగుడు వ్యసనం ఏదైతే ఉందో ఈనాటితో దానిని నేను విడిచిపెట్టాలని ఆశపడుతూ ఉన్నాను, నాకట్టి సహాయం చేయనైనా అని చెప్పేసి విశ్వాసం ఉంచి ఆ రోజున పండు తిని వెళ్ళడం జరిగింది. ఆ మరుసటి నెలలో టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం జరిగింది. నేటికి 7 నెలలు కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి మరలా త్రాగుడు జోలికి నేను పోలేదు, ఇప్పుడు పూర్తిగా నేను మారిపోయాను, త్రాగుడు అంటేనే అసహ్యం కలిగే విధంగా దేవుడు నన్ను మార్చివేశాడు. సహోదరుడు విశ్వాసంతో అంజూర పండును తినగా 27 ఏళ్లుగా ఉన్నటువంటి త్రాగుడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు. ఈరోజు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. మంగళగిరి నుంచి రావడం జరిగింది. ఈమె పేరు రాఘవమ్మ గారు. 30 ఏళ్లుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారంట. ఇస్నోఫిలియా సమస్య కూడా వీరికి ఉంది.
ఆ కారణంగా మంచు సమయంలో లేదా కూల్ వెదర్ వచ్చినప్పుడు ఈమె బ్రీతింగ్ చాలా కష్టపడిపోతూ ఉంటారు. ఇంకా ప్రాణం ఉంటుందా పోతుందా అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటిది ఈ సహోదరి అడ్డాడ స్వస్థశాల గురించి తెలుసుకొని శాలకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకున్నారు. అయితే నెల రోజులు తిరిగేటప్పటికల్లా ఈమెకి పూర్తి స్వస్థత కలిగేటప్పటికీ ఈ సహోదరి తాను ఒక తీర్మానం చేసుకుని ఉన్నారు. దైవజనుడి ద్వారా నిర్వహించబడుతున్నటువంటి టీవీ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో నేను ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని చెప్పేసి రెండవ పర్యాయం వచ్చేటప్పుడు వస్తూ తనకి కలిగిన స్వస్థతను బట్టి ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మూడవ పర్యాయం వస్తూ అప్పుడు కూడా మూడవసారి వచ్చినప్పుడు ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా తన ఒంట్లో దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇంట్లో ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో దేవుని పని కొరకు వీరు వాడబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం.